నమస్తే ఎంత్రీ న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి నెల 1వ తేదీ రాష్ట్రంలో పెన్షన్ల పండుగ. లబ్ధిదారులకి పింఛన్ నగదు అందజేసిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. డీసీపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన మంత్రి ఆనం. గిట్టుబాటు ధర కల్పించి ఆదుకుంటామని హామీ. నెల్లూరు కలెక్టరేట్ ఎదుట వైసీపీ ధర్నా. నగరంలో భారీ నిరసన ర్యాలీ. మెగా డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్. బాలైపల్లిలో దారుణం. 2 కుటుంబాల మధ్య ఘర్షణ. పలువురికి తీవ్ర గాయాలు. కేసు నమోదు చేసిన పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1వ తేదీ పెన్షన్ల పండుగ జరిగింది. ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదు అందజేశారు. ఆర్థిక ఇబ్బందులున్నా ప్రతి నెల 1వ తేదీ టెన్షన్ గా అందజేస్తున్న ఏకైక సీఎం చంద్రబాబు నాయుడని కొనియాడారు నేతలు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం సామాజిక భద్రతను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పేర్కొన్నారు. సోమవారం నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో 42వ డివిజన్ అమీన్ నగర్ లో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ లబ్ధిదారుల నివాసాల వద్దకు వెళ్లి స్వయంగా పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా వితంతు పింఛన్ కింద జి రమణమ్మ, ఎస్కే పర్వీన్ కి ఒక్కొక్కరికి 4,000 రూపాయలు చొప్పున, అలాగే బెడ్ రిడన్ పెన్షన్ కింద ఎస్డి గౌస్ అహ్మద్ కు 15,000 రూపాయలు జిల్లా కలెక్టర్ అందజేశారు. అనంతరం కలెక్టర్ లబ్ధిదారులతో ముచ్చటించి వారి కుటుంబ పరిస్థితులు, అవసరాలను తెలుసుకున్నారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీసి అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలను పొందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పింఛన్ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని, ఈ పథకాలు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హుల జీవనోపాధికి ఆసరాగా నిలుస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మర్రిపాడు మండలం డీసీపల్లి గ్రామంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. డీసీపల్లి మండలంలో 376 మంది లబ్ధిదారులకు 16,29,500 విలువైన పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పేదలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించేందుకే ప్రతి నెల ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు అందజేస్తున్నట్లు చెప్పారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంపై లబ్ధిదారులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సోమవారం ఉదయం 21వ డివిజన్ ఉమ్మారెడ్డి గుంటలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఇంటింటికి వెళ్లి అవాతాతలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీ విషయంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉదారంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఎప్పుడు ఉండాలన్నారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ జరుగుతుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల 1వ తేదీ క్రమం తప్పకుండా పెన్షన్లను కూటమి ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలోని 48వ డివిజన్లో మెక్లైన్స్ రోడ్డు నందుగల మస్కట్ వీధిలో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పింఛన్లు తీసుకునే సమయంలో అవ్వాతాతల కళ్లల్లో ఆనందం అంతా ఇంతా కాదని, వారికి పెన్షన్లు అందజేసేటప్పుడు ఎంతో తృప్తి చెందుతామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షలకు పైగా పింఛన్లు అందజేస్తున్నామని, ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ 4,000 చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదని కొనియాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉన్నా పేదవారి సంక్షేమానికి ఎటువంటి లోటు రాకుండా చూస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రతి తెలుగుదేశం నాయకుణ్ణి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నారని తెలిపారు. కష్టాల నుండి రాష్ట్రాన్ని బయటకు తీసుకురాగల చాణక్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తప్ప మరెవ్వరికీ లేదన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని, ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని, మావిగన్ రాష్ట్రానికి అవసరం లేదని అన్నారు. కార్యక్రమంలో కరీముల్లా, ఇంతియాజ్, నౌషాద్, జాఫర్ మొహిద్దీన్, కాలేషా, రఫీ తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రబాబు కాలనీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొని గడప గడపకు వెళ్లి అవ్వాతాతలకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం మహిళా సాధికారిత దిశగా పనిచేస్తుందని 33% మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం హర్షణీయమన్నారు. మహానాడులో మహిళా సాధికారితపై చర్చ జరిగిందన్నారు. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 2 మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. వర్చువల్ గా జరిగిన మహానాడును ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి అత్యంత పారదర్శకంగా నిర్వహించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. గత 30 ఏళ్లుగా కదలిక లేని ఇఫ్కో కిసాన్ సెజ్లో కదలికలు తెచ్చి 13,000 కోట్లతో వివిధ కంపెనీలు పెట్టుబడులు పెట్టనున్నామని తెలిపారు. స్థానికంగా ఉన్న యువతకు భారీగా తద్వారా ఉపాధి కలుగుతుందన్నారు. ఎన్నికల సమయంలో యువతకు ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చానని దానికి అనుగుణంగా పనిచేస్తున్నామన్నారు. త్వరలో ఇల్లు లేని పేదలకు నివాస స్థలాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో సోమవారం పెన్షన్ల పండుగ అత్యంత ఉత్సాహంగా జరిగింది. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని అవ్వాతాతలు లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని శరవేగంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ మండల అధ్యక్షుడు ఏకులు పవన్ రెడ్డి స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు వారి చేతుల మీదుగా పెన్షన్ నగదును అందజేశారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అర్హులైన లబ్ధిదారులకు కేవలం 2 నెలల స్వల్ప వ్యవధిలోనే కొత్త పెన్షన్లను మంజూరు చేయించి ఈ కార్యక్రమం ద్వారా వారికి పంపిణీ చేయడం విశేషం. 1వ తేదీ ఉదయాన్నే పెన్షన్ డబ్బులు చేతికి అందడం, అలాగే కొత్త పెన్షన్లు కూడా వెంటనే మంజూరు కావడం పట్ల వృద్ధులు, వికలాంగులు, ఇతర లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంతో పాటు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికు ధన్యవాదాలు తెలిపారు. పొగాకు రైతులెవరూ ఆందోళన చెందవద్దని గిట్టుబాటు ధర కల్పించి నష్టపోకుండా ఆదుకుంటామని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హామీ ఇచ్చారు. డీసీపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని ఆయన స్థానిక రైతులతో కలిసి సందర్శించి మాట్లాడారు. మర్రిపాడు మండలం డీసీపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని స్థానిక రైతులతో కలిసి మంత్రి ఆనం సందర్శించారు. రైతుల సమస్యలను తెలుసుకున్నారు. పొగాకు రైతులందరూ తమ ఇబ్బందులను మంత్రికి వివరించారు. గిట్టుబాటు ధర కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ పొగాకు సాగులో ఒక సంవత్సరం మంచి దిగుబడొస్తే మరో సంవత్సరం వరదలు, కరువు, తెగుళ్లు, వాతావరణ మార్పులు వంటి అనేక ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. అలాంటి సందర్భంలో రైతులకు ప్రభుత్వం అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తుందన్నారు. పొగాకు రైతుల సమస్యలను ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. పొగాకు బోర్డు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి రైతుల సమస్యలపై చర్చిస్తామని తెలిపారు. పొగాకు నిల్వ, మార్కెటింగ్ కమిటీ ధరల కార్యాచరణ అంశాలపై సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామని వెల్లడించారు. రైతులు ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం తరఫున అన్ని విధాలా కృషి చేసి మంచి ధర కల్పించి రైతులు నష్టపోకుండా ఆదుకుంటామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పొగాకు రైతు సంఘాల ప్రతినిధులు, రైతులు వేలం కేంద్రం నిర్వాహక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు 1-2 రోజుల్లో రైతు ప్రతినిధులతో, అధికారులతో, కంపెనీల వాళ్ళతోటి సమావేశం పెట్టి ఆ విషయాలు నాకు చెప్పండి అని చెప్పారు. అందుకని 2-3 రోజుల్లో మీటింగ్ పెడుతున్నామని అన్నారు. అప్పుడు నేను రవికుమార్ గారితో కానీ అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి మా జిల్లాను కూడా దీనిలో కలపండి, మీ ఆ ప్రాంత రైతులతో పాటు మా రైతుల యొక్క విజ్ఞప్తిని కూడా వినాలి. మాకు కూడా టొబాకో సెంటర్లు ఉన్నాయి, డీసీపల్లి, కలిగిరి 2 ఉన్నాయి. ఈ రెండింటిలో దాదాపు 40-45 వేల ఎకరాల పంట వస్తుంది. దానిలో రైతులు ఉన్నారు, వాళ్ళు పండించేటువంటి పంట ఉంది. కాబట్టి మనం వీళ్ళ విషయంలో కూడా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అని అన్నప్పుడు ఈరోజు బహుశా వీళ్ళకందరికీ మెసేజ్లు వస్తాయి. 3వ తారీఖు అనుకుంటాను ఉన్నట్టుంది, ఇంకా ఖాయం కాదు. ఇవాళ సోమవారం దాన్ని ఖరారు చేసి నాకు కూడా చెప్తా అన్నారు. 3 ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉన్నటువంటి రైతు సంఘాల నాయకులు అందరితోటి వెళ్ళి ఆ సమావేశంలో మన ప్రాంతం యొక్క విశేషాలను కూడా చెప్పి మన రైతాంగానికి అవసరమైనటువంటి న్యాయం ప్రక్రియ చేయడానికి నా వంతు కృషి చేస్తాను. తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మెగా డిఎస్సిపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నెల్లూరు నగరంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టింది. ర్యాలీలో మాజీ మంత్రి కాకాని, ఎమ్మెల్సీ పర్వతరెడ్డిలతో పాటు వైసీపీ నేతలు పాల్గొని కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సి అక్రమాలతో నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. వైసీపీ ఆధ్వర్యంలో నెల్లూరు నిరసన ర్యాలీ చేపట్టారు. మెగా డిఎస్సిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు వీఆర్సీ సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో యువత, నిరుద్యోగులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి హాజరై ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు సాగిన ఈ నిరసన ర్యాలీలో సుమారు 500 మంది యువత పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ మెగా డిఎస్సిపై ప్రభుత్వం సీబీఐ విచారణ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కాకాని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సి అక్రమాలతో అభ్యర్థులు తీవ్రంగా దగాపడ్డారని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అనంతరం కలెక్టరేట్కు చేరుకుని యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చీదెళ్ల కిషన్ మెగా డిఎస్సి అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ డీఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. ఏదైతే 15 లక్షల రూపాయలు సంతలో గొర్రెలు నమ్మినట్టు ఉద్యోగాలు నమ్ముకున్నారో అలాగా 15 లక్షలకు ఉద్యోగాలు నమ్ముకోవడం సిగ్గుచేటు అని చెప్పని తెలియజేసుకుంటున్నాను. వెంటనే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేయవలసిందిగా మేము కోరుకోవడం జరుగుతూ ఉంది. తక్షణమే రాజీనామా చేయించి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనర్హులకి ఉద్యోగాలు కల్పించారో వాళ్ళందరినీ బేషరతుగా తొలగించి అర్హులైన వాళ్ళ అందరికీ ఉద్యోగాలు కల్పించాల్సిందిగా మేము మా యువజన విభాగం తరపున కోరుకోవడం జరుగుతూ ఉంది. అలాగే వెంటనే సిబిఐ విచారణ జరిపించి హైకోర్టు సిట్టింగ్ జడ్జి గారి చేత న్యాయ విచారణ జరిపించి వారికి అర్హులైన వారికి అందరికీ న్యాయం జరిగేలాగా చూడాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతూ ఉంది. చంద్రబాబు ప్రభుత్వం యువతను మోసం చేసిందని వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు వేమిరెడ్డి చంద్రబాబు రెడ్డి విమర్శించారు. కడప కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టి ఉద్యోగం ఎక్కడా అంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు వైసీపీ నేతలు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు ఈరోజు మైదుకూరు నియోజకవర్గం నుండి యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు వేమిరెడ్డి చంద్రబాబు రెడ్డి అధ్యక్షతన మైదుకూరు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున బయలుదేరారు. ఈ నిరసన కార్యక్రమానికి దాదాపు 100 మంది వరకు యువత తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం యువతను మోసం చేసిందని, ప్రతి ఏటా డిఎస్సి అనే పేరుతో యువతను మోసం చేశారని దుయ్యబట్టారు. మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగ యువతను కూటమి ప్రభుత్వం దగా చేసిందని అన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని యువతకు మొండి చేయి చూపారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖాజీపేట మండల అధ్యక్షుడు రమణ, కూనవరిపల్లి భూమన సుబ్బారెడ్డి, మండలంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు డబ్బులకు ఉద్యోగాలు అమ్ముకున్నారని ఎక్కడైనా మాట్లాడితే నారా లోకేష్ గారు ఏమంటారు, ఎవరైనా డిఎస్సీ మీద మాట్లాడితే కేసు పెడతామంటారు. అంటే మీరు ఎవరిదేది డిఎస్సీ మీద అన్యాయం జరిగింది, ఫ్రాడ్ జరిగింది, మీరు ఫ్రాడ్ జరగలేదు చూపించండి. ఫ్రాడ్ జరిగిందని మేము చెప్తున్నాము, ఫ్రాడ్ జరగలేదని చూపించాలి మీరు. అది ప్రభుత్వంలో మీ యొక్క బాధ్యత. ప్రభుత్వంలో ఉన్నాక ప్రతి ఒక్కరు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. మీరు ప్రభుత్వంలో లేకుండా మీ ప్రైవేట్ లైఫ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. నిరుద్యోగులకు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఎప్పుడు ఇస్తారు? ఇప్పటిదాకా మీరు 2 సంవత్సరాలు గడిచిపోయింది. 2 సంవత్సరాలకు 24 నెలలు, 24 నెలలకు ₹1,00,000 ఒక్కొక్క నిరుద్యోగునికి ₹1,00,000 బాకీ ఉన్నారు. ఈ ₹1,00,000 ఎప్పుడు ఇస్తారు నిరుద్యోగ వృత్తి? అలాగే 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు. ఇప్పటిదాకా మీరు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. ఎంతమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించారు? రాష్ట్రంలో ఎక్కడ చూసినా అడ్డగోలుగా మీరు మీ ఇష్టానుసారంగా అక్రమార్జన సక్రమంగా చేయకుండా అక్రమార్జనతో మీ నాయకులు మీరు బాగుపడుతున్నారు తప్ప రాష్ట్రంలో ఏ ప్రజానికానికి కానీ, రైతుకు కానీ, యువతకు కానీ ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. కమ్మపాలెంలో జరిగిన వీపీఆర్ నేతలలో ఆమె పాల్గొన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్టు వీపీఆర్ నేతర అన్నారు ప్రశాంత్ రెడ్డి. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, సేవా కార్యక్రమాలు ఆయన డ్రీమ్ ప్రాజెక్టు వీపీఆర్ నేత్ర అని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. కొడవలూరు మండలం కమ్మపాలెం గ్రామంలో నిర్వహిస్తున్న వీపీఆర్ నేత్ర సేవలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వతహాగా తమది పనిచేసే తత్వమని, రాజకీయాలకు సైతం సేవలను ఉధృతం చేసేందుకు వచ్చామన్నారు. ప్రజల సమస్యలను గమనించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయగిరిలో వీపీఆర్ నేత్ర బస్సు ప్రారంభించి కంటి పరీక్షలు నిర్వహించి ప్రజలకు ఉచితంగా కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది
జరిగిందన్నారు. పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఒక బస్సు సరిపోదని ప్రజలకు త్వరగా సేవ అందించేందుకు విడవలూరు మండలంలోని రామతీర్థంలో మరో బస్సు ప్రారంభించామన్నారు. ఈ బస్సు విడవలూరు మండలం పూర్తి చేసుకుని కొడవలూరు మండలంలో ప్రవేశిస్తుందన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలందరూ వీపీఆర్ నేత్ర సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో బెల్ల వెంకయ్య నాయుడు, వెంకట నగేష్ బాబు, కిషోర్ నాయుడు, అనుమాల శ్రీనివాసులు, నాపా బాలకృష్ణ, నాపా రమేష్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంపీ గారు మొట్టమొదట ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో ఈ విపిఆర్ నేత్ర అనే బస్ ని ప్రవేశపెట్టడం జరిగింది. అక్కడి నుంచి ఈ విపిఆర్ నేత్రాని ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్. అక్కడి నుంచి మొదలు పెట్టాం ఈ ప్రాజెక్టు. అక్కడ ఉదయగిరిలో ప్రతి గ్రామానికి కాన్స్టిట్యున్సీ మొత్తం వెళ్ళి తిరిగి వచ్చింది. ఇంచుమించు 40,000 మందికి చూడటం జరిగింది. అందులో సుమారు 27-30,000 మందికి కళ్ళద్దాలు అక్కడ ఇవ్వడం జరిగింది. ఈ బస్సులు ఎంతో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ పెట్టి అక్కడక్కడే కళ్ళు టెస్ట్ చేసి అరగంట లోపల వాళ్ళ కళ్ళ సమస్యలు సైట్ ఏమైనా ఉంటే వాళ్ళకి అక్కడ అద్దాలు ఇవ్వడం, లేదంటే ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి మా టెక్నీషియన్స్ డాక్టర్స్ వాళ్ళకి సజెస్ట్ చేసి పంపించడం జరుగుతుంది. ఉదయగిరిలో మనం మొదలు పెట్టుకున్నప్పుడు అక్కడ వచ్చే జనం చూసి అక్కడ జరిగిన ఆ బస్సు ఎలా ఏ గ్రామంలో ఎన్ని రోజులు ఉంటుందో ఇదంతా క్యాలిక్యులేషన్ చేసి ఈ బస్సు మొత్తం 7 కాన్స్టిట్యున్సీలు తిరగాలి అంటే ఈ 3 సంవత్సరాలు కూడా సరిపోదు అనే ఉద్దేశంతో ఎంపీ గారు ఇంకొక బస్సు విపిఆర్ నేత్ర బస్సును తీసుకొని వచ్చి మన కోవూరు కాన్స్టిట్యున్సీలో రామతీర్థం నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఈ యొక్క విపిఆర్ నేత్ర అనేది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఫౌండేషన్ తరఫున జరుగుతున్న ఏ ప్రోగ్రామ్ కూడా పార్టీలకి అతీతంగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఈ కళ్ళు చూపించుకోవాలని చెప్పి ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. ఇది పేద ప్రజల కోసం మేము చేస్తున్న సేవ. ఈ సేవలో ఏ గ్రామంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనాలి. వాళ్ళకి అవసరమైతే కళ్ళు చూపించుకొని కళ్ళద్దాలు తీసుకోవాలని చెప్పి నేను ప్రజలను అందరినీ కూడా కోరుకుంటున్నాను. నిరుపేదల కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ ఒక వరంగా మారిందని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తెలిపారు. తిరుపతి జిల్లా వెంకటగిరి టీడీపీ కార్యాలయంలో లబ్ధిదారులకు ఆయన సీఎం సహాయ నిధి చెక్కులు అందజేశారు. పేదల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని, ఆర్థిక ఇబ్బందులతో వైద్యం పొందలేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు అండగా నిలవడమే తమ బాధ్యత అని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ పేర్కొన్నారు. బాలాయపల్లి, డక్కిలి, వెంకటగిరి మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద కుటుంబాలకు చంద్రన్న ప్రభుత్వం భరోసాగా నిలుస్తుందని తెలిపారు. వైద్యం కోసం అప్పులు పాలవుతున్న కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఒక వరంగా మారిందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యంగా ఉంటూ నియోజకవర్గం అభివృద్ధితో పాటు ప్రజాక్షేమమే తమ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో గత పరిపాలనలో ఎక్కడ కూడా ఒక 1000 రూపాయలు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. 5 సంవత్సరాలు 19 నుంచి 24 వరకు కూడా ఎక్కడ ఎవరికి కూడా ఆదుకున్న దాఖలాలు లేవు. పేదల పెన్నిదని చెప్పి రకరకాలుగా ఎలక్షన్ ముందు మాటలు చెప్పి ఎక్కడా కూడా పేదలకు సహాయం చేసేటువంటి దాఖలాలు లేవు. ఈరోజు మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రకాలుగా ఆదుకుంటా ఉన్నాడు. ఒక పక్క ఆర్థిక ఇబ్బందులున్నా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఓ పక్క అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా ఈరోజు చూస్తూ ప్రయాణం చేస్తూ ఉన్నారు. పెన్షన్లు కూడా ప్రతి నెల గతంలో 15వ తారీఖు ఎప్పుడో ఇచ్చేవాడు, ఆ డేట్లు కూడా తెలియదు. ఈరోజు 1వ తారీఖు సెలవు వస్తుందంటే 31వ తారీఖు ఇస్తున్నాం. లేకపోతే 1వ తారీఖు ఖచ్చితంగా 7:30-8 గంటలకంతా వాళ్ళ ఇంటి ముందర ఉండి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది ఒక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వల్ల అవుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈ నియోజకవర్గంలో ఇప్పుడు కూడా ఈరోజు మనం 34 మంది, ఇప్పుడు 26 మంది 34,77,000 రూపాయలు ఇచ్చాం.
నాకు చంద్రబాబు నాయుడు గారి వల్ల మా ఎమ్మెల్యే కురుగం రామకృష్ణ గారి వల్ల నాకు సహాయం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ అనేది వచ్చింది, మాకు బాగా ఉపయోగపడింది. 2,56,000 2,56,50,000 వచ్చింది. అంతా సార్ వల్లనే మాకు చాలా సహాయం చేశారు. బాలైపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. 2 కుటుంబాలు పరస్పర దాడులకు తలపడ్డాయి. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. ఇరువురు వర్గాలపై ఎస్ఐ గోపి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం బైరవరం పంచాయతీ మల్లెమాల గ్రామ హరిజనవాడలో గత రాత్రి 2 కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో 4 గాయపడ్డారు. మల్లెమాల గ్రామంలో 2 కుటుంబాల మధ్య రేగిన వివాదం ఘర్షణకు దారితీసింది. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో 4 గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో బాలాయపల్లి ఎస్ఐ కె గోపి తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘర్షణలో గాయపడ్డ క్షతగాత్రుడు వెంగడగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ఇరు వర్గాలపై కేసు నమోదు చేసి ఘర్షణకు దారితీసిన కారణాలను సేకరిస్తున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 22వ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రారంభించిన పనులన్నింటినీ 60 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు కోటంరెడ్డి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రూరల్లో 168 అభివృద్ధి పనులకు గత 15న శంకుస్థాపన చేయడం జరిగిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి 60 రోజుల్లోపు పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు అంకితమిస్తామని ఎమ్మెల్యే తెలిపారని అన్నారు. సోమవారం ఆయన 22వ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 168 పనుల్లో 32 పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. 65 పనులు కొనసాగుతున్నాయని, మిగిలిన పనులు ప్రారంభించాల్సి ఉందని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం 60 రోజుల్లో పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ పనుల పురోగతిపై ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రతి డివిజన్ లో జరుగుతున్న పనులను పరిశీలించడం జరుగుతుందని చెప్పారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. అయితే ఏదైతే 168 వర్కులు శంకుస్థాపన చేశామో ఆ వర్కులన్నీ కూడా నాణ్యతతో జరుగుతున్నాయా, ఇన్ టైంలో జరుగుతున్నాయా అని ఒకసారి ఎక్కడికక్కడ స్థానిక కూటమి నాయకులతో, స్థానిక ప్రజలతో కలిసి ఒకసారి పర్యటించాలని దానిలో భాగంగా ఈరోజు 22వ డివిజన్లో ఈరోజు చూడడం జరిగింది. ఇప్పటిదాకా ఏదైతే మనం 168 వర్కులు మనం శంకుస్థాపన చేసినామో ఇప్పటిదాకా 32 వర్కులు పూర్తి చేశాం. అదేవిధంగా 65 వర్కులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. బ్యాలెన్సు స్టార్ట్ చేయాల్సినవి 70 చిల్లర వర్కులు బ్యాలెన్స్ స్టార్ట్ చేయాలి. తప్పకుండా ప్రజలకు మాటిచ్చిన ప్రకారం ఈ 168 పనులను నాణ్యతతో అనుకున్న టైం ప్రకారం 60 రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఎప్పటికప్పుడు శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు కన్సర్న్ అధికారులందరితో కూడా దీనిపైన ప్రతి వారం కూడా రివ్యూ చేస్తూ ఉన్నారు. సోమవారం విడుదలైన జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాల్లో నెల్లూరు నారాయణ కళాశాలల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని కళాశాల కోర్ డీన్ జయకుమార్ రాయుడు అన్నారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్ని ఆయన కళాశాల అధ్యాపక బృందంతో కలిసి అభినందనలు తెలియజేశారు. జాతీయ స్థాయిలో పోటీ పరీక్ష ఏదైనా నారాయణ విద్యార్థులు ముందంజలో ఉంటారని నారాయణ జూనియర్ కళాశాల కోర్ డీన్ జయకుమార్ రాయుడు అన్నారు. నెల్లూరు హరినాథపురం నారాయణ కళాశాలలో ఆయన సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాల్లో నారాయణ విద్యార్థులు 16 లోపు 5 ర్యాంకులు సాధించారని తెలిపారు. ఎప్పటిలాగానే నారాయణ విద్యార్థులు ఓపెన్ కేటగిరీలో మంచి ఫలితాలు సాధించారన్నారు. నారాయణ విద్యార్థులకు కామన్ పరీక్షా విధానం ద్వారా విద్యార్థుల ర్యాంకులు, మార్కులు విశ్లేషించడం జరుగుతుందన్నారు. నారాయణ విద్యాసంస్థల మీద నమ్మకం ఉంచి మా దగ్గర చేరడం జరుగుతుందన్నారు. అద్భుతమైన ప్రతిభ కనబరిచే విద్యార్థులు నారాయణలో తయారవుతున్నారని ఆయన తెలిపారు. ఈ ఫలితాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పుష్పగుచ్చాలందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోర్ డీన్లు, డీన్లు, డీజీఎంలు, ఏజీఎంలు, ప్రిన్సిపల్లు, అధ్యాపక సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు. 2026 సంవత్సరానికి ఆల్ ఇండియా లెవెల్లో జరిగినటువంటి జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ యొక్క ర్యాంకులు రావడం జరిగింది. ఈ ర్యాంకుల్లో
నారాయణ గ్రూప్ నుంచి ఆల్ ఇండియా వైడ్ మనకి 5, 13, 14, 15, 16 ఇలా 16 లోపు 5 ర్యాంకులు రావడం జరిగింది. జాతీయ స్థాయిలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా నారాయణ స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ముందంజలో ఉంటారు. ఎక్సలెంట్ రిజల్ట్ తీసుకొని వస్తారు. గ్రామాభివృద్ధికి పంచాయతీ భవనం కీలక కేంద్రంగా నిలుస్తోందని టీడీపీ మండల అధ్యక్షుడు రాయి సత్యనారాయణ తెలిపారు. బాలైపల్లి మండలం అలిమిలి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆయన టీడీపీ నాయకులు అధికారులతో కలిసి ప్రారంభించారు. గ్రామాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు సత్యనారాయణ. తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం అలిమిలి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆధునీకరించి సోమవారం పునః ప్రారంభించారు. బాలాయపల్లి ఎంపీడీఓ నారాయణ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బాలాయపల్లి మండల టీడీపీ అధ్యక్షులు రాయి సత్యనారాయణ గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి పంచాయతీ భవనం కీలక కేంద్రంగా నిలుస్తుందని, గ్రామ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఈ పునరుద్ధరణ దోహదపడుతుందని తెలిపారు. గ్రామ అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజాసేవలో మెరుగుదలే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పి రఘునాథ్ రెడ్డి, రమేష్ నాయుడు, శ్రీనివాసులరెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ రామకృష్ణ, సచివాలయ డిప్యూటీ ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, వీఆర్ఓ ఆదిశేషయ్య, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీ బంగారమ్మ తల్లి ఆలయంలో జాతర మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి పానకాల ఉత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. అలగానిపాడు గ్రామంలో అమ్మవారి గ్రామోత్సవం అత్యంత వైభవంగా సాగింది. నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోని అలగనిపాడు గ్రామంలో శ్రీ బంగారమ్మ తల్లి ఆలయంలో జాతర మహోత్సవం భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి చలిపిండి సమర్పణ, పానకాల ఉత్సవాన్ని వైభవంగా జరిపారు. ఈ సంరంభంలో మంగళ వాయిద్యాలు, తప్పెట్ల విన్యాసాలు, కీలుగుర్రాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే సాంప్రదాయ కూచిపూడి నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించగా బాణాసంచ మూతల మధ్య అమ్మవారి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఈ మహోత్సవానికి ఉభయకర్తలుగా కొప్పర్తి బ్రదర్స్ మిత్ర బృందం వ్యవహరించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి నెల 1వ తేదీ రాష్ట్రంలో పెన్షన్ల పండుగ. లబ్ధిదారులకి పింఛన్ నగదు అందజేసిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. డీసీపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన మంత్రి ఆనం. గిట్టుబాటు ధర కల్పించి ఆదుకుంటామని హామీ. నెల్లూరు కలెక్టరేట్ ఎదుట వైసీపీ ధర్నా. నగరంలో భారీ నిరసన ర్యాలీ. మెగా డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్. బాలైపల్లిలో దారుణం. 2 కుటుంబాల మధ్య ఘర్షణ. పలువురికి తీవ్ర గాయాలు. కేసు నమోదు చేసిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.